కానీ అప్పుడు మీడియా తక్కువ, ఇప్పుడు మీడియా ఎక్కువ. బట్ ఇప్పుడు సినిమాలు తీస్తూ ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే ప్రతి 15 yearsకి జనరేషన్ చేంజ్ అవుతుంది. పుట్టినోడికి కొత్తే, అవును, పుట్టి 15 సంవత్సరాలు వెళ్ళేవాడికి సినిమా కొత్తే, వాడికి పాత కొత్త అని లేదు. సో అలాగా మనం అనేది అదే స్కూల్లో చేసిన వాళ్ళం చేస్తున్నాం. కొంతమంది ఏంటంటే లేదు లేదు ఒకటే చెయ్యాలి, ఒకటే చెందాలి అని చేసేవాళ్ళు. కరెక్ట్ సినిమా అనే దాని జడ్జిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. జడ్జిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మరి జడ్జిమెంట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు ఫ్లాప్లు? అదే చెప్తున్నాక నేను అనుకున్న కథకి న్యాయం చేసుకోలేకపోయాం ప్రొడ్యూసర్ ద్వారా. ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టలేకపోయాడు ఆ సినిమాలకి. మంచి సినిమే బట్ బడ్జెట్ ఫెయిల్యూర్ సినిమా. ఏ సినిమా చెప్పగలరు మీరు అలాగా? అలాగా సేవకుడు సినిమా, వెంకటాద్రి సినిమా, కాకతీయుడు సినిమా, పంచాక్షరి, ఇవన్నీ కథని బాగా చేసి ఆ కథ దగ్గరకు వచ్చేసరికి రాజీ పడిపోయి ఈ లొకేషన్ కాదు ఇది, ఇది కాదు ఇది అని దగ్గర ఆర్టిస్టులు ఇది కాదు ఇది అని చేంజెస్ దగ్గర నేను వాళ్ళని నొప్పించలేకపోయా. వాళ్ళ రూట్లోకి వెళ్ళిపోయి చేసేసా. అట్లా నా ఫెయిల్యూర్స్ నాకు క్రిస్టల్ క్లియర్ తెలుసు. ఇవన్నీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. సముద్ర ఈ విషయాల్లో ఫైట్ చేశాడు అని ఒప్పుకుంటారు. అదే అంటే మరి మీరు వాళ్ళకి చెప్పొద్దా అండి? చెప్పాను. సీనియర్ డైరెక్టర్ మీరు. లేదు చెప్పాను, తెలుసు వాళ్ళకి, ఇది క్రిస్టల్ క్లియర్ గా తెలుసు. నేను నా రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, సినిమాని బాగా తీయండి మీరు, ఫస్ట్ సినిమా ఖర్చు పెట్టండి, సీన్ ఏది డిమాండ్ చేస్తే అది చేయండి, అన్నెసరీగా చేయండి అని నేను చెప్పను. మేకింగ్ ఎలా చేయాలో తెలుసు నాకు. బట్ ఇక్కడ ఒక చార్మినార్ దగ్గర షూట్ చేయాలన్నప్పుడు ఒక కొండ పక్కన చేద్దామనే దానికి ఎంత డిఫరెన్స్ విజువల్, ఆ లొకేషన్ వాల్యూ పోద్ది కదా. అట్లా చాలా ఆ విధంగా బాగా దెబ్బతిన్నా. నేను అమెరికాలో తీయాల్సిన సినిమాని పూర్తిగా హైదరాబాద్లో తీశాను. బట్ అది సీట్ చేస్తూ సేవకుడు, కానీ నా చూస్తే బట్ అక్కడ తీసినట్టే ఉంటుంది, అంత అలాగో చేశాను మరి. సో ఇలా జరిగినాయి. అందుకని ఇప్పుడు ఏంటంటే నా సినిమా అయినా నేను రాజీ పడను, అలా పెట్టుకొని ఇప్పుడు పూర్తిగా మళ్ళీ నా స్టైల్లో సినిమాలు తీస్తున్నాను. ఓ గ్రేట్ అండి, గ్రేట్. అయితే మీరు ఆ టైంలోని ఎవరికైతే కనెక్ట్ అయ్యారో హీరోలుగా, తర్వాత మళ్ళీ వాళ్ళ జోలికి పోలేదు, వాళ్ళు ఊసెత్తలేదు. కాకపోతే మంచి సబ్జెక్టులు చేసే హీరోలతో చేశాను, స్టార్ హీరోలతో చేయాల. ఎందుకు చేయలేదు? బట్ స్టార్ హీరోలు అందరూ కూడా వెరీ గుడ్ రిలేషన్ స్టిల్ టుడే. అదేంటి, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకటేష్ కానీ, ప్రభాస్ కానీ, మహేష్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, వీళ్ళందరూ సముద్ర అంటే చాలా మంచోడే, మంచి మాస్ డైరెక్టరే అంటారు స్టిల్ టుడే. బట్ వాళ్ళని నేను టచ్ చేయాల ఈ 8 yearsగా. అదే చెప్పాక ఈ ఫ్లాప్లోకి రావటం వల్ల మళ్ళీ ఈ వరదరాజు గోవిందం తర్వాత మళ్ళీ ఇండియా లెవెల్లో చెప్పుకునే డైరెక్టర్ అవుతా. వాట్ కాన్ఫిడెన్స్ అండి, వాట్ కాన్ఫిడెన్స్. గ్యారెంటీ అనే అంటే ఇప్పుడున్న ట్రెండ్లో ఉన్న సినిమా తీశాను, కృష్ణుడి మీద తీశాను. ఓకే, అంతా ఇప్పుడు అవును, ఇప్పుడు మైథాలజీ క్యారెక్టర్లు ఉన్నాయి కదా, ఫ్యాంటసీలు రన్ అవుతుంది. మన కార్తికేయ 2 మరి అదే కదా, కార్తికేయ 2 కానీ, కాంతారా కానీ, మన ఇవి ఏది మొన్న వచ్చిన కల్కి కానీ, అవును ఈ లెవెల్లో ఉన్న స్క్రిప్ట్ ఇది. అవునా, బడ్జెట్ బాగా ఎక్కువ ఉంటుంది, బాగా 12 కోట్ల మీద ఖర్చు పెట్టి చేసేది. అసలు మీరు అంటే అదేనండి, ఒక్కొక్క మనిషి తాలూకా ఆలోచన, ఒక్కొక్క మనిషి అమలు చేసే విధానం, వాళ్ళ మైండ్ సెట్, యాటిట్యూడ్, అది ఈ ఇండస్ట్రీని చాలా వరకు మార్చేస్తుంది సార్. అంటే అది ఓవర్ కాన్ఫిడెంట్ అనేది చాలామంది అనుకుంటారు కానండి, ఆ ప్రేమ ఎంత దూరం తీసుకెళ్ళింది సినిమా అన్న విషయంలో. సో అట్లాగా నాలాగా అన్నీ అమ్మి లాస్ట్లో ఆ సినిమాకు హిట్ కోసం ఎదురు చూసిన వాళ్ళు ఫస్ట్ రామానాయుడు గారు ఉన్నారు. ఒకప్పుడు ఒక సిచ్యువేషన్లో ఇంటికి వెళ్ళిపోవాలి నేను, ఈ సినిమా హిట్ కాకపోతే. రామ్నగర్ ముందు అదే కదా పొజిషన్, రామానాయుడు గారు. రామ్నగర్ తర్వాత మళ్ళీ దావత్ ముందు అదే పొజిషన్. అట్లా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత మోహన్ బాబు గారు కూడా, అవును, ఆయన కూడా చూశాడు ఈ సిచ్యువేషన్లో. అవును అవును. సో అట్లాగా నాకు కూడా ఏంటంటే అంత ప్రేమ సినిమా మీద నన్ను మళ్ళీ నిలబెట్టింది సినిమా.
అంటే మీకు బాగా తెలిసిన క్రాఫ్ట్ అది ఇంకా నాకు మళ్ళీ వేరే ఏ బిజినెస్ తెలియదు, ఏ బిజినెస్ తెలియదు. నేను ఏ బిజినెస్ గురించి అడిగినా జీరోనే. రియల్ ఎస్టేట్ అస్సలు వాటి మీద మనసే ఉండదు. 10 కోట్లు లాభం వస్తుంది, నువ్వు రావయ్యా ఇక్కడ చేయవన్నా కూడా నాకు వద్దురా స్వామి, నేను సినిమానే చేసుకుంటా. లాభమైనా నష్టమైనా సినిమా మీదే అంతే కదా. అదే అంటే మీరు ఒక పాయింట్ ఏంటంటేనండి, ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి కానీ ఫెయిల్యూర్ అవ్వడానికి కానీ పరిస్థితులు కొంతవరకు మ్యాక్సిమం కారణం అవుతాయి. బట్ మన పర్సనల్ ఫెయిల్యూర్లు కూడా ఉంటాయి కదా దాంట్లో. అలాగే మీ సక్సెస్ విషయాల్లో, మీ ఫెయిల్యూర్స్ విషయాల్లో మీ పర్సనల్ ఫెయిల్యూర్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారండి? పర్సనల్ ఫెయిల్యూర్స్ అసలు ఏం లేవన్నా. పర్సనల్ సినిమా ఫెయిల్యూర్ అనే తప్ప పర్సనల్ ఫెయిల్యూర్ ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ అమ్మ నాన్న, అన్న చెల్లెళ్ళు, మా బ్రదర్స్ అంతా చాలా మంచోళ్ళు. ఫస్ట్ ఫ్యామిలీ పరంగా నేను మంచి సక్సెస్, అసలు ఎలాంటి చిన్న ఆలోచన కూడా ఉండదు, అంత మంచి ఫ్యామిలీ, మంచోళ్ళు. మా బ్రదర్స్ సిస్టర్స్, మా అమ్మ నాన్న, మా రిలేషన్స్ కూడా. తర్వాత వైఫ్ ఇక అంత మంచిది. నేను మా వైఫ్ని అమ్మ అని పిలుస్తాను. అలా ఉండబట్టే నేను ఇలా చేయగలుగుతున్నా. అదే ఆవిడ సపోర్ట్ లేదు చేయలేం. సో అట్లాగా నేను ఫ్యామిలీ సైడ్కి వచ్చేసరికి ఫ్యామిలీతో చాలా సక్సెస్, ఎక్కడ చిన్న ఫెయిల్యూర్ కూడా ఫ్యామిలీ సైడ్ లేదు. అట్లాగే లైఫ్ సైడ్కి వచ్చేసరికి కొంచెం బాగా చదువుకోలేకపోయిననే తప్ప, కానీ బాగా చదవకపోయినా మాత్రం అందరికీ మించిన జ్ఞానం అనేది నాకు భగవంతుడు కలిగి. ఎందుకు చదువుకోలేదు మీరు? సినిమా మీద ప్రేమతో. సినిమా పిచ్చే సినిమా ప్రేమతోటి. నంబర్ 1 స్టూడెంట్ నేను 6th క్లాస్ చదువుతూ 7th క్లాస్ వాళ్ళకి పోయం చెబుతుంటే ట్యూషన్లో ఆడికి రాకపోతే నేను చెప్పేవాడిని. అంత క్లాస్ స్టూడెంట్ నేను. ఏ ఊరు సార్ మీది? గుంటూరు దగ్గర బోయపాలెం గుంటూరు జిల్లా. ఓకే. ఎడ్లపాడు మండలం, బోయపాలెం అన్నమాట ఊరు. అసలు మీరు సినిమాల్లోకి రావాలని వచ్చేటప్పుడు కనెక్షన్స్ అసలు ఏమి లేవు. మా నాన్న నన్ను ఫస్ట్ షోలే సినిమాకి తీసుకెళ్ళాడు. చిన్నపిల్ల, నేను అప్పుడు 5th చదువుతున్నా. షోలే సినిమా తీసుకెళ్లేసరికన్నా ఆ షోలే సినిమా చూస్తుంటే ఆ ట్రైను, ఆ గబ్బర్ సింగ్, అమితాబ్ వీళ్ళ ఆ సాంగ్, ఆ సినిమా విజువల్స్ మైండ్లోకి ఎక్కేసింది. అక్కడే ఎక్కేసింది సినిమా. మీరు ఆల్ టైమ్ గ్రేట్ క్లాసిక్ చూశాను. అది పూర్తిగా మైండ్లో పడన్నా. రోజుకు 4-5 సినిమాలు చూసేవాడిని. ఉదయం మాట మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. మా అమ్మ కొట్టేది, ఎక్కడికి వెళ్ళేవారు స్కూల్ వదిలిపెట్టి అని చెప్పి. ఇట్లా ఎంతవరకు చదివారు మీరు? 10th పూర్తి చేసి ఇంటర్కి జాయిన్ అయ్యి వదిలేసాను. నేను 10th 8th ఎందుకన్నానంటే 10th మీ తాలూకు సినిమా పిచ్చి చూస్తుంటే మీరు 10th దాటి ఉండరని నమ్మకం కలిగిందా? అవును. 10th పూర్తి చేసి ఇంటర్ జాయిన్ అయ్యి మధ్యలో ఇక జంప్ మెడ్రాస్. ఎలా ఇంట్లో వాళ్ళు పంపించారా, మీరు పారిపోయారండి? లేదు, చెప్పే వెళ్ళాను. అంటే ఎవరు తెలియదు కదరా చెన్నై, నీకు ఎవరు తెలియదు, ఆ భాష రాదు, నువ్వు ఎప్పుడు ఈ డిస్టిక్ దాటి వెళ్ళినోడు కాదు, ఎలా వెళ్తావు, ఎలా ఉంటావు, ఎలా గెయిన్ అవుతావు అని చెప్పేసి ఇచ్చేస్తే, నేను బాగా మారం చేస్తే మా నాన్న అసలు ఎప్పుడు కొట్టడు. ఒక్కసారి కావాలి చెంప మీద కొట్టాడు. అప్పుడు నేను చెన్నై వెళ్తానని బాగా గొడవ పెట్టినప్పుడు. అట్లాగా సరే వీడు ఇంకా మొండి పట్టు పట్టాడు, వీడిని వదలకపోతే వీడికి ఈ పిచ్చి ఎక్కువ అయ్యేటట్టు ఉంది, సరే వెళ్ళిరారా అని చెప్పేసి నాన్న పంపించారు. అదే ఆయన కాంప్రమైజ్ అయిపోయారు, మీరు అవలా? నేను అవలా. అట్లాగా అదే ఆ అన్కాంప్రమైజింగ్ మెంటాలిటీ మీరు ఇప్పటికీ ఉంది సినిమాల విషయంలో. మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడంలో వెనక పడిపోకుండా యు ఆర్ ఇన్ ది రేస్. ఇంకా 10 years దింతాను. ఇప్పుడున్న నా సినిమాలు చేస్తేనే 5 years పడుతుంది. 6 సినిమాలు జరుగుతూ ఉన్నాయి నావి, 4 ఫినిషింగ్లో ఉన్నాయి. టోటల్గా 6 జరుగుతున్నాయి. ఇప్పుడు 2 కొత్త సినిమాలు కమిట్ అవ్వబోతున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.